Hello everyone, this is Chetan Varadwaj. Congratulations to Volga Videos for reaching 18 million subscribers. Please do subscribe, share and like. హలో శాంతి. తారా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను సదన్ కోసం వస్తే ఇక్కడ కొందరు నా మీద అటాక్ చేశారు. అది మియాపూర్ స్ట్రీట్ నెంబర్ 2 పిల్లర్ నెంబర్ 4కి ఉన్న సీసీ కెమెరాలో అంతా రికార్డ్ అయ్యింది. నాకేమైనా జరిగితే వాళ్ళలో ఒక్కరు కూడా తప్పించుకోకూడదు. తారా, మనం చాలా పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నామే. ఏమైంది? ఫుటేజ్ ఇచ్చావా పోలీసులకి? ఇచ్చానే, కానీ ఆ పోలీస్ కూడా వాడి మనిషేనే. మీ మనిషి అని తెలియక ఫుటేజ్ నాకే ఇచ్చింది. వాడు పెద్ద మినిస్టర్ కొడుకటే. నాన్న పొలిటికల్ గా బిజీ, అన్ని బిజినెస్ లో నేనే చూసుకోవాలి. అంతేకాదే, వాళ్ళు ఇంతకు ముందు కూడా 3 అమ్మాయిలు ఇలాగే చేసి చంపేసి ఒక సైకాలజిస్ట్ పైన తొయ్యాలని చూస్తున్నారే. ఇవన్నీ తీసుకెళ్లి వాడున్నాడే సైకాలజిస్ట్ శశిధర్, వాడి అకౌంట్ లో వేసేయండి. సైకాలజిస్టా? మిస్ తారా, చెప్పు ఏంటి ప్రాబ్లం? యాక్చువల్లీ నాకేం ప్రాబ్లం లేదు సార్. ఒక ఇంపార్టెంట్ విషయం మీతో మాట్లాడాలని వచ్చాను. ప్రాబ్లం లేదా? మరేంటి ఇక్కడ డిప్రెషన్, సూసైడ్ అటెంప్ట్ అని ఉంది. ఇడియట్స్. హలో, వాట్స్ హ్యాపెనింగ్? ఏం జరుగుతుంది ఇక్కడ? సార్ ప్లీజ్ డోంట్ షౌట్ ఎట్ హర్. ఇందులో ఆమె తప్పేం లేదు. నేనే అబద్ధం చెప్పొచ్చాను మిమ్మల్ని కలవాలని. అంటే ఫేక్ అపాయింట్మెంట్ తీసుకుని వచ్చావా? సార్ అసలు ఎందుకు వచ్చానంటే, గెట్ అప్. సార్ నేను చెప్పేది వినండి. I said just get up and get out. Bloody wasting my time. వెళ్తాను, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మీ దగ్గరికి ఎప్పుడు ప్రాబ్లమ్స్ చెప్పే వాళ్ళే వస్తారనుకోకండి. అప్పుడప్పుడు సాల్వ్ చేసే వాళ్ళు కూడా వస్తారు. నువ్వు నా అవుట్ అవుట్. మెంటల్ అందరూ కలిసి నాకు మెంటల్ తెస్తున్నారు. వీడేంటే సైకాలజీ ఏమైనా సగమే చదివాడా? సైకో అయిపోయాడు. అయినా నీకు ఇలా జరగాల్సిందేలే. లేకపోతే ఏంటే, మంచి అనేది పంచమని గురుజాడ చెప్పింది ఒకప్పుడు. ఇప్పుడు మంచి చేస్తే పంచులేస్తారే. నా మాట విని ఇవన్నీ ఇక్కడితో ఆపే. మందులకి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్టు మంచికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలా అని మందులు వేసుకోకపోతే చచ్చిపోతాం, మంచి చేయకపోతే బతకలేం. అలా అని మంచి ఎక్కువ చేసినా బ్రతకలేం. అవునే, ఒకవైపు మినిస్టర్, ఇంకోవైపు ఆ ఎస్పీ, ఇద్దరు పిచ్చర్లా వెతుకుతున్నారే మన కోసం. దొరికితే చంపేస్తారే. వాటి గురించి ఆలోచించే టైం లేదు ఇప్పుడు. సదన్ నా మీద కోపంతో ఊరెళ్ళిపోయాడట. ఫోన్ చేసి రావడానికి ఏమైనా పబ్లిక్ హాలిడేస్కి వచ్చానా? ప్రేమలో ఓడిపోయి వచ్చానమ్మా. మనం వెంటనే సదన్ ఊరెళ్ళి జరిగింది తనకి చెప్పాలి. పద. అయ్యో, వాళ్ళు మనం ఎక్కడికి వెళ్ళినా మన ఫోన్ ట్రేస్ చేసి మరీ చంపేస్తారే. అది మన ఫోన్ పనిచేస్తేనే కదా. అంటే చూడు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు ఈ లోకం దృష్టిలో నేను లేనట్టే. నేను ఎలాగో అనాథ కాబట్టి ఎంత ఎంక్వైరీ చేసినా నా డీటెయిల్స్ దొరకవు. నీకెవరైనా ఫోన్ చేసినా నువ్వు ఇదే చెప్పు, కనిపించట్లేదని. మరీ ఎక్కువ మాట్లాడితే చచ్చిపోయానని చెప్పు. అర్థమైందా? పద, సదన్ ఊరు వెళ్దాం. ఇంకెక్కడి ఫ్రెండ్ సార్, ఆ మినిస్టర్ వాడి కొడుకు కలిసి చంపేశారు సార్ దాన్ని. తర్వాత చూసుకుందాం, పెట్టే ఫోను. సార్ సార్ సార్, సార్ అరే పిఏ, ఎక్కడ తెచ్చావు? సార్ 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 రేయ్, సాయంత్రం బీహార్ గాగికి పెద్ద పార్టీ ఇవ్వాలి, అరేంజ్ చెయ్యి. ఇప్పుడెందుకు సార్, ముందు పని అవనివ్వండి. అరే మొద్దు, ఆల్రెడీ పని అయిపోయిందిరా. ఇప్పుడే ఎస్పీ చెప్పాడు. పని అయిపోవడం ఏంటి సార్, ఆ వాళ్ళు ఇంకా సిటీలోకే రాలేదుగా. అమ్మా, ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అంటే ఆ తారా ఈ సైకాలజిస్ట్ ఎలా కలిసిందిరా? అమ్మమ్మమ్మమ్మమ్మ. అరే ఎస్పీ, మన ప్లాన్ లీక్ అయిపోయిందిరా. వెతుకు వెతుకు వెతుకు, దాన్నైతే వదలొద్దు. ఏదైనా కొత్త ప్లేస్కు వెళ్ళినప్పుడు అందరికీ కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు, కానీ తనకు మాత్రం వాళ్ళ ప్రాబ్లమ్స్ పరిచయం అవుతాయి. ఎప్పుడైతే తను ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలనుకుంటుందో అప్పుడు తన ప్రాబ్లం కూడా సాల్వ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అర్థం కాలేదా? ఇప్పుడవుతుంది చూడండి. అవును పెద్దాయనా,
తన మర్దల పేరు ఏమన్నావు? ధనలక్ష్మమ్మా. సరే, ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని చెప్పి చచ్చిపోతావా? మరి ఇంకేం చేయమంటారు నన్ను? అల్లరెక్కువ అని చెప్పి ఆడిపోసుకున్నాడే తప్ప ఒక్కరైనా ఉన్నారా నాకు ఈ ఊళ్ళో హెల్ప్ చేసేవాళ్ళు? హెల్పా? చూడు, ఈ పెళ్లి క్యాన్సిల్ అవ్వాలంటే నీకున్న ఏకైక మార్గం సదన్తో పెళ్లికి ఓకే చెప్పడం. హా? హా? ఇది ఎలా ఉందో తెలుసా? వయసు వచ్చింది కదా అని వాన్లో తడిస్తే జలుబు బదులు కడుపు వచ్చిందంటే ఎవరికో అలా ఉంది ఇది. కరెక్ట్గా చెప్పావు. మరి లేకపోతే ఏంటే? పెళ్ళాపమని తను అడుగుతుంటే పెళ్లి చేసుకోమంటావేంటి నువ్వు? ఏ, అలా చెప్తేనే ప్రస్తుతానికి అందరూ కూల్ అవుతారు. దాని తర్వాత ఏదో ఒక మంచి టైం చూసి ఆ చదివేదో కాస్త పూర్తి చేస్తే భవిష్యత్తు బాగుంటుందని, తర్వాత పెళ్లి చేసుకుంటామని నచ్చ చెప్తే వింటారు. సదన్ని కూడా సిటీకి పంపిస్తారు. ఆ తర్వాత ఎలాగో మనం అక్కడే ఉంటాం కదా, ఏదో ఒకటి చేయొచ్చు. ప్లాన్ బాగుంది, కానీ మా బావ కూడా రెండు ఇష్టం లేదు కదా. అవునే, దానికి సదన్ విల్లింగ్గా ఉండాలి కదా. విల్లింగ్ లేకపోతేనేం, వీక్నెస్ ఉందిగా. మీరు నాతో రండి. పట్టుదలకి మొండితనానికి తేడా చాలానే ఉంటుంది. వదలకుండా పనిచేస్తే పట్టుదల అంటాం, వద్దన్నా పనిచేస్తే మొండితనం అంటాం. కానీ అద్భుతాలు ఎప్పుడు మొండి వాళ్ల వల్లే జరుగుతాయి. అది ఆల్రెడీ నువ్వు అంటే ఇష్టం అని చెప్పేసిందిరా. మావయ్య దయచేసి నన్ను అర్థం చేసుకోండి. మీరు ఇప్పుడు పెళ్లి చేస్తారు సరే, ఇంత చదువు చదువుకొని ఈ పల్లెటూరులో నేనేం చేయాలి? అదంతా యాక్టింగా? ఆస్కార్ అమ్మమ్మ గుడిచినా సరిపోతుంది. ధనలక్ష్మితో తన ప్లాన్ వర్కౌట్ అయిందో అప్పుడే ఫిక్స్ అయిపోయింది. సదనకి జరిగింది చెప్పడం కన్నా తను చేసే ప్రతి హెల్ప్లో పార్ట్నర్ చేస్తేనే పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తుందని. అడిగితే హెల్ప్ చేసేవాళ్ళు అరుదుగా ఉంటారేమో గాని అవసరమైన వాళ్ళు ఎందుకుంటారు? అడుగు అడుగునా ఉంటారు. అలానే చిట్టి కూడా ఉంది. ఏం చేసావురా? ఏం చేసేనా, బస్తీ నుంచి బిజిలీని దింపా, డాబా అంతా జిగే లైట్లతో నింపా. ఇది ఇలా పాటెత్తుకోగానే జనాలు అలా పోటెత్తుతారు. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఓ డాబా కట్టమర్లా కాదు, నీ డ్రామాకి ఆడియన్స్. ఇంకేటి ఇన్నారుగా, బయలుదేరండి. అదేం లేదు. అమ్మాయి వచ్చి డాన్స్ చేస్తే ఐటెం బాగుందంటారు కానీ మీ దాబాలో ఐటమ్స్ బాగున్నాయి అని అనరు. దాంతో సరసాలాడతారు కానీ మీ సర్వీస్ గురించి పట్టించుకోరు. అయినా నీకు ఇప్పుడు కావాల్సింది ఐటెం గోల్ అందం గురించో నువ్వు పెట్టే అన్నం గురించో మాట్లాడేవాళ్ళు కాదు, నీ సర్వీస్ గురించి మాట్లాడేవాళ్ళు. అది నువ్వు చేస్తేనే అవుతుంది. అంటే ఏటి నీ అర్థం? నేను ఇప్పుడు అంతమందికి సర్వీస్ చేయాలా? మామూలుగా అయితే అందరికీ చేయాలి, కానీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే ఒకడికి చేస్తే చాలు. ఒక్కడా? ఎవరతను? నువ్వు నా దేవుడు స్వామి, నా దేవుడు. ఈ తల్లేంటి వీడేంటి ఏమర్థం అరాయుడు పిల్లానికి లైన్ వేసినాడు ఈడు దేవుడా? ఏమన్నావు? ఆడు సొంత ఊరు శ్రీలంక అన్నానులే. నీకెలా తెలుసు? ఆడ కూడా అంతే, పక్కనోడి పిల్లని లైన్ వేసినోడిని దేవుడే అంటారు. చూసింది చాలు ఇంక పద, విషయం తెలిస్తే ఉతికారేస్తారు. అంత చిన్న దాబాలో ఇంత పెద్ద డ్రామానా? మొత్తం మీద ఆ తార మీ వాడితో భలే ఆడుకుందయ్యా. నెక్స్ట్ నీదే. చనిపోయిందా? చనిపోయింది కదా అని సంతోషపడకండి, దాని గురించి నాకు బాగా తెలుసు. అది ఆత్మలా మారైనా మీ అంతు చూస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వు కూడా వాడి కళ్ళలో కళ్ళు పెట్టి చూడు, నీకు కూడా పడతాడు. ఎంజాయ్ చేసుకో. హలో, నేను మీ రుక్షా ఢిల్లోన్. కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్కి కంగ్రాట్స్ అండి. కంగ్రాచులేషన్స్ టు 17 million subscribers of
Volga Videos. Congratulations to the whole team. కంగ్రాచులేటింగ్ వోల్గా వీడియోస్ ఆన్ దాట్. ఇంకా మెనీ మోర్ సబ్స్క్రైబర్స్ యూజ్ వే అండ్ మీరు ఇలానే ఎంటర్టైన్ చేస్తుండండి మమ్మల్ని. థ్యాంక్ యూ.